ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మనం ఇక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో పెదమగుడి తొలగించే పరిధిలో ఉన్నప్పుడు ఇక్కడ శివగురుజీ స్వామి సాధువు వచ్చాడు. ఒకసారి ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి స్వామి, నెలకు ఒకటి అవుతుంది మీరు చెప్తూనే ఉంటారు. అంటే మనము ఎలాంటి సమయంలో ఉన్నామంటే స్వామి, మనలో ఐక్యత పెంచుకోవాల్సిన సమయంలో ఉన్నాం. మనలో ఐకమత్యం రావాల్సిన సమయం ఇది. ఎందుకంటే మీరు ఏ శాసనాన్నైనా చూసుకోండి, వారానికి ఒకటి వీడియోలు చెప్తూనే ఉన్నామంటే మార్పు రావడం ముఖ్యమైనది కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, మరి ప్రజలు మారాలి కదా. ఇప్పుడు గుడులు గోపురాల మీద ఎన్నో అవాంఛనీయంగా జరుగుతున్నాయని అంటే ఇప్పుడు మనం ఫిల్టరైజేషన్ చేసుకుంటే రేపటి రోజు అమ్మ గుడి పడ్డది అంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఉదాహరణ లాగా పోతుంది. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కూడా ఒక విధంగా చూస్తే దీంట్లో మనకు మంచి చేయడమే. కానీ 100 మంది పోలీసులతో 100 మంది పోలీసులతో ఉన్నారంటే చూడండి, ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పార్టీని నువ్వు ఒక పార్టీని నేను ఒక పార్టీని అనుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అలా కానియకూడదు. ఇంకా మీరు ధర్మం కాపాడుకోవాలి. ప్రభుత్వంకి చెప్పేది మనం ఒకటే, సాధువులందరికీ గుడులు గోపురాల విషయంలో సహకరించినట్టుగానే ప్రజలందరికీ కూడా ఊరికొక గ్రామ దేవత ఉన్నది. పెద్దమ్మ తల్లి 80 సంవత్సరాల చరిత్ర కాబట్టి అమ్మను కూడా కాపాడుకోవాలి. అంటే ఎంఆర్ఓ గారు తీశారంటే ఎంఆర్ఓ గారు మీరు అన్నట్టుగానే అధికారికంగానే తీసేసి ఉండొచ్చు, కానీ ఆవిడంతలా ఆవిడ వచ్చేసేసి ఒక కక్ష సాధింపు తీయలేదు. కాబట్టి ఆ అమ్మకు కూడా ఖచ్చితంగా కనవిప్పు కావాలి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆవిడే రిపోర్ట్ ఇస్తుంది, ఇక్కడ తీసింది కాబట్టి ఆవిడే రిపోర్ట్ ఇస్తుంది. కాబట్టి కలెక్టర్ దగ్గర పెట్టాము, ఆవిడే గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చేది. కాబట్టి ఖచ్చితంగా పెద్దమ్మ తల్లి ఆవిడకి కనవిప్పు చేసి ముందు మంచి జాగ్రత్తలు వచ్చే విధంగా మనం పెట్టుకున్న గుడులు గోపురాలు కాపాడుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కోరుతున్నాము. ధర్మం గెలుస్తుంది ఖచ్చితంగా. రేవంత్ సర్కార్ గారిని కూడా కోరుకునేది ఏంటంటే 100 గజాల స్థలంలో అమ్మని ఇంత ఇబ్బంది పెట్టలేము మనం. కాబట్టి 100 గజాల స్థలం రావాలి, మనందరం ఒకరినొకరు కాపాడుకోవాలి, ముందుకెళ్ళాలి. అదే మన ధర్మం. కాబట్టి మిత్రులందరూ ఇప్పుడు యావత్ ప్రజలందరూ తెలుగులో ప్రజలందరూ ఏకమయ్యారు. అలా ఏకమవడం నిజమైన గౌరవం. కాబట్టి మనందరం ఏకం కావాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు నువ్వేంది నేనేంది అనుకునే సమయం కాదు. మనందరం ఏమిటి, మనందరం ఒక సమైక్యత, మనందరం ఒక సమ్మేళనం, మనమంతా ప్రజాస్వామ్యం, మనందరం ప్రజలము, మనమందరం ఒక భక్తి ముక్తిలో ఉన్నాము. కాబట్టి ఆ విశేష వీరంలో గౌరవాన్ని సంపాదించుకునే విధంగా మనం వెళ్ళాలని ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం గెలుస్తాము, ధర్మం ఖచ్చితంగా గెలుస్తుంది, ఖచ్చితంగా మనకు విజయం సాధింపు వస్తుంది. ఆ తర్వాత మనం ఘనంగా అమ్మకి పండుగలు పూజలు పురస్కారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక సాధువులాగా మేము అందరం పిలిపిస్తున్నాం. చాలా మంది సాధువులు వచ్చారు, చూస్తున్నారు మీరు అక్కడెక్కడ తిరుగుతున్నారు వాళ్ళందరూ. అంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా 2-3 సాధువులు వచ్చారు. కాబట్టి అందరం వచ్చింది కూడా అమ్మ గుడిని సువిశాలంగా చరిత్ర శాసనాల్లో సువర్ణ అక్షరాలతో రాసే విధంగా ముందుకెళ్ళాలి. కాబట్టి అమ్మని కాపాడుకుందాం, అమ్మ మనందరినీ కాపాడుతుంది, ధర్మాన్ని మనందరినీ కాపాడుకునే విధంగా ముందుకెళ్దాం. జై శ్రీరామ్.